జయమాకాళి. ఒక సాధకుడు అనంతపూర్ జిల్లా నుంచి మమ్మల్ని సంప్రదించి, గురువుగారు, యోగిని సాధన చేయడం ద్వారా యోగినీదేవి ప్రత్యక్షమవుతుందా, యోగినీదేవి ప్రత్యక్షీకరణ జరిగి ఆ యోగినీదేవి మనతో మాట్లాడుతుందా, మన కార్యాలన్నీ చేసి పెడుతుందా అని తన సందేహాన్ని అడగడం జరిగింది ఆ సాధకుడి కొరకు. మరియు ఈ యోగిని సాధనలు చేయాలనే ఆసక్తి, యక్షిణీ సాధనలు చేయాలనే ఆసక్తి, మరియు పాతాళ భైరవి సాధన చేయాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఈ విద్యల ద్వారా ధనం అనేది ఆ దైవిక శక్తులు ప్రసాదిస్తారనే భావనతో, ఆ తత్వంతో చాలా మంది సాధకులు అనుష్ఠానాలు తొందరపాటు పడి చేయాలనుకుంటారు. అంటే తొందరపాటు అనే పదం ఎందుకు ఇక్కడ వాడడం జరిగింది అంటే, సాధన మార్గంలో మనం ఎంచుకునే సాధనలు మన అనుభవానికి తగ్గట్టుగా ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సాధన ప్రపంచంలో ప్రవేశించేవారు ముందుగా గణపతి సాధన, అంటే వారి సాధన మార్గంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని గణపతి సాధన చేయడము, మరియు గురుబలం కొరకు, ప్రత్యక్ష గురువు కొరకు గురుమంత్ర సిద్ధి చేసుకోవడము, అలాగే ఆ తర్వాత మన ఇంద్రియాలను అదుపు చేసుకోవడానికి. ఎందుకంటే మానవుడు భావోద్వేగాలకు గురయ్యే వ్యక్తి. తన ఇంద్రియాలను తను నియంత్రణ చేసుకోలేడు, కామక్రోధాలను నియంత్రణ చేసుకోలేడు, ఆకలిని నియంత్రణ చేసుకోలేడు, తన ఏకాగ్రతను కూడా, తన చిత్తశుద్ధిని కూడా నియంత్రణ చేసుకోలేడు. ఇలా చాలా విషయాలలో నూతన సాధకుడు చాలా బలహీనంగా ఉంటాడు. వాటన్నిటినీ కూడా స్థిమితంగా మార్చడానికి, అలాగే ఆ సాధకుడి యొక్క ఇంద్రియాలను, తన భావనలను నియంత్రించుకోవడానికి, తనంతట తానే సాధన మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఈశ్వరుడి సాధన అనేది చెయ్యాలి. ఈశ్వరుడి సాధన అనేది అన్ని విధి విధానాలతో చేయకపోయినా కేవలం పంచాక్షరి మంత్రం సాధారణంగా ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఒక రుద్రాక్షమాల తీసుకొని సంస్కారితం చేసుకొని, ఆ రుద్రాక్షమాల ద్వారా కనీసం రోజు ఒక 51 మాలలు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఈ మంత్రం జపించినా కూడా సాధకుడు తన ఇంద్రియాలను అదుపు చేసుకునే తత్వాన్ని పొందుతాడు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం సాధన మార్గంలో. ఎందుకంటే సాధనలు చేసే వారికి, వారు ఏదైతే మంత్రజపాలు చేస్తారో ఆ మంత్రానికి సంబంధించిన అధిష్టాత్రి దైవిక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఖచ్చితంగా నానా రకాల పరీక్షలు పెడుతుంది సాధకుడిని. వాటన్నిటినీ అర్థం చేసుకోవాలి, అలాగే తనను తాను నియంత్రించుకోగలగాలి, తన భావోద్వేగాలను తాను కంట్రోల్ చేసుకోగలగాలి అనుకుంటే అతను ఖచ్చితంగా తన ఇంద్రియాలను అదుపు చేసుకోవాలి. దాని కొరకై ఈశ్వరుడి సాధన చెయ్యాలి. కనీసం 21 రోజులు 41 రోజులు కష్టపడి చేస్తే ఆ తర్వాత సాధకుడు తాను భవిష్యత్తులో చేసే మంత్ర సాధనలు ఏవైతే ఉంటాయో ఆ సాధన మార్గంలో తను కదలకుండా ఉండగలుగుతాడు, నిశ్చలంగా ఉండగలుగుతాడు. మరియు సాధన మార్గంలో సాధకుడు ఉగ్ర సాధనలు చేయాలనుకునేటప్పుడు, ఉదాహరణకు యక్షిణీ సాధన కావచ్చు, పాతాళ భైరవి సాధన కావచ్చు, ఇంకా అన్య సాధనలు, ఉదాహరణకు కర్ణపిశాచం లాంటి సాధన కావచ్చు, ఇలాంటి సాధనలు చేసే సమయంలో సాధకుడి తత్వం ఏదైతే ఉందో అది చాలా ఉగ్రంగా మారే అవకాశం ఉంటుంది. సాధన వాతావరణం కూడా భయానకంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు సాధకుడు తన దేహ రక్షణ కొరకు రక్షా కవచాన్ని ఏర్పరచుకొని తన ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అతను సాధన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే సాధకుడు పిలుస్తున్న శక్తి ఉగ్రమైందైతే ఆ శక్తికి తగ్గట్టుగా మనము నైవేద్యాలను సమర్పించుకోవాలి. ఆ శక్తికి తగ్గట్టుగా మనము విధి విధానాలతో అనుష్ఠానం చేయాలి, నియమాలతో అనుష్ఠానం చేయాలి. మనం ఊరికే మంత్రం తీసుకుని దిశనిర్దేశాలు తెలియకుండా ఎలా పడితే అలా మంత్రజపాలు చేయకూడదు. ఉదాహరణకు మనం ఉత్తరం దిశ వైపు తిరిగి మంత్రజపం చేయాలనుకునే సాధనకి మనం తూర్పు దిశ వైపు తిరగడము, లేదా దక్షిణం దిశ వైపు తిరగడము, ఇలా దిశలు మారడం వల్ల కూడా, సమయపాలన సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా, అంటే ఉదయం చేసే సాధన రాత్రిపూట చేయడం, మనం ధరించే వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఎరుపు రంగు వస్త్రాలు ధరించి చేసే సాధనలో మనం నలుపు రంగు వస్త్రాలు ధరించడం, ఇలా మనము వ్యతిరేక దిశలో, అంటే సాధన మార్గంలో వ్యతిరేక దిశలో మనం వెళ్ళినప్పుడు మనకు కానీ మన కుటుంబానికి కానీ ఏదైనా అపాయం జరిగే అవకాశం ఉంటుంది.
సాధనల ప్రయాణం మనం చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త నియమాలు, కొత్త కొత్త విధి విధానాలు మనం కనుగొనగలుగుతాము, తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్గా యక్షిని సాధన చేయాలని, లేదా డైరెక్ట్గా పాతాళ భైరవి సాధన చేయాలని, లేదా మీరు యోగిని సాధన చేయాలని ఆతృత పడకూడదు. ఆ సాధనలను సాధించడానికి మీరు పూర్వం దానికంటే ముందు ఎలాంటి సాధనలు చేసుకోవాలో తెలుసుకోవాలి. అందుకనే మా ఆలోచన ప్రకారం ఈ రోజు నుంచి ఒక్కొక్క సిరీస్ లాగా మనం ఒక్కొక్క యోగిని విద్య గురించి మనం రాబోయే రోజుల్లో తెలుసుకుంటాము, యక్షిణీల గురించి తెలుసుకుంటాము. అలాగే సాధన మార్గంలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాల గురించి కూడా మనం రాబోయే వీడియోలలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.